పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే పారిశుద్ధ కార్మికుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి. సూర్యాస్తమయానికి ముందే లేచి నగర పరిశుభ్రత కోసం పాటుపడుతున్న వీరు సమస్యల బరువును మోస్తున్నారు. ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో జీవితం కొనసాగిస్తున్న కార్మికులకు 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు తిప్పలు పడుతున్నారు. పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాక కొందరు కార్మికులు అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాల్ని వెంటనే విడుదల చేయండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపి సుమారు 155 మందికి పైగా మల్టీపర్పస్ సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా వీరందరికీ మున్సిపల్ శాఖ నుంచి దాదాపు ప్రతి నెల 30 లక్షల రూపాయలు పైగానే వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 3 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు 90 లక్షలకు పైగా పేరుకుపోయాయి. అయితే మున్సిపాలిటీ అధికారులు నెల వివిధ పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కనీసం సంక్రాంతి పండుగ సమయంలోనైనా జీతాలు చెల్లిస్తారని ఎదురుచూసిన కార్మికులకు నిరాశే ఎదురైంది. దీంతో జీతాల కోసం కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వెంటనే తమకు జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెబాట పడతామని అధికారులను హెచ్చరించారు. ఈ విషయమై కార్మికులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే జీతాలు చెల్లించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు యథావిధిగా విధులకు హాజరైనా ఎప్పుడు జీతాలు చెల్లిస్తారోనని ఎదురు చూస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ఇప్పటికి 3 నెలల జీతాలు లేవు మాకు. మరి ఇప్పుడు గత 3 నెలల నుంచి మేము జీతాలు లేక చచ్చిపోతున్నాము. ఉప ముఖ్యమంత్రి కానీ, మన ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ కొంచెం ఇది ఆ ఫీజింగ్ ఏదో, ఆ ఎస్టీ ఏదో చూసి కొంచెం దాన్ని సాల్వ్ చేస్తే మేము కొంచెం కోలుకోవడం. ఇండ్ల కిరాయిలకు, మాకు రేషన్ బిల్లులు కానీ, మాకు ఇంటి సామాను కానీ చాలా ఇబ్బంది ఉన్నది, చాలా కొరత ఉన్నది. ఎమ్మెల్యే గారిని సుధా కలిసినాము. ఎమ్మెల్యే గారు అన్నారు కదా, మరి నేను ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా, మంది ముఖ్యమంత్రి లేడు అని అన్నారు. ఈ అధికారులైనా, ఈ అధికార పాలకులైనా ఎవరైనా కొంచెం దాన్ని చూసుకొని ఆ ఇస్టేక్ ఫోన్ చేసి ఆ ముఖ్యమంత్రి గారా మరి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరన ఎవరి దగ్గర ఉన్నది కొంచెం ఇప్పియాలని కోరుతున్నాం.